ఇక ఇంకో వార్త చూద్దాం. యువరా ముగ్గురు టీపీసీసీ చీఫ్ కామెంట్స్తో గులాబీ పార్టీలో దుమారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ వ్యాఖ్యలు. వారిలో ఇద్దరు మాజీ మంత్రులు. పార్టీ మారుతారంటూ కొద్ది రోజులుగా చర్చలు. గ్రేటర్లో పట్టు కోసం హస్తం స్కెచ్. అందుకోసమే మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు. వారికి క్యాబినెట్లో ఛాన్స్ అంటూ ప్రచారం. ఆరాధిస్తున్న గులాబీ బాస్. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని గమనిస్తే రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఏదో ఒక అలజడి క్రియేట్ చేయాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి ప్లాన్లు వేస్తున్నటువంటి ఈ సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కొత్త స్కెచ్ చేసింది. చాలామంది ఇప్పటికే ఇద్దరు ముగ్గురు గ్రేటర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అంటూ ఒక బాంబు పేల్చింది. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మాతోటి ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాతోటి టచ్లో ఉన్నారు అంటూ కూడా ఆయన ఒక సెన్సేషన్గా ఒక హాట్ టాపిక్గా ఆయన మాటలు వినబడతా ఉన్నాయి. అయితే హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కొత్త స్కెచ్ చేస్తూ ఉన్నది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఇప్పటికే చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టు స్పీకర్దే తుది నిర్ణయం అంటూ చేతులెత్తేసింది. స్పీకర్ నిర్ణయం పైన అందరూ సర్వత్రా ఎదురు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళ పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఆ స్థానం లోపల ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఉప ఎన్నికల లోపల మేమే గెలుస్తామని జబ్బలు జరుచుకున్న బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాగా అయిపోయింది. ఈ సందర్భం లోపలనే ఇంకా చాలామందికి లైన్ క్లియర్ అయినట్టు అయిపోయింది. చాలామంది పార్టీ మారేటువంటి అవకాశం అయితే ఉన్నది. అయితే ఈ సందర్భం లోపల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆ లీడర్లు కానీ, గతంలో ఉన్నటువంటి ఆ క్యాడర్ కానీ మళ్ళీ కాంగ్రెస్లో చేరి ఇక్కడ సీనియర్ కార్యకర్తల పైన అజమాయిషీ చెలాయిస్తున్నది ఏదైతే ఉన్నదో దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. వాళ్ళే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పైన కేసులు పెట్టిరు, వాళ్ళనే ముప్పు తిప్పలు పెట్టారు. ఇలా వాళ్ళే ఇక్కడ వచ్చి అజమాయిషీ చెలాయిస్తే వాళ్ళ ఆటలు సాగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఉన్నది. కేసీఆర్ చేసినటువంటి తప్పులను రేవంత్ రెడ్డి చేయొద్దని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సగటు కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే మెజారిటీ ఉంది. అభివృద్ధి కోసం వచ్చిన వాళ్ళకి హైకోర్టు కూడా మద్దతుగా తీర్పిచ్చింది. స్పీకర్ తుది నిర్ణయం అన్నది. ఈ నిర్ణయం తర్వాత మరింతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి డోర్లు ఓపెన్ చేసి పెట్టినామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు. ఆ ఇద్దరు ముగ్గురు ఎవరు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరు ముగ్గురు లోపల గతం లోపల భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఈ గొర్రెల స్కీమ్ లోపల అవకతవకలు జరిగినాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రి, వాళ్ళు ఇద్దరు పేర్లు అయితే ప్రధానంగా వినబడతా ఉన్నాయి. వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవడానికి అధికార పార్టీకి పోతే మాకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, మళ్ళా వచ్చేసరికి మళ్ళా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోదామని చెప్పేసి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి జంపింగ్ జపాంగుల పైన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నజరేయాలి. ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడుకుంటా అన్ని పార్టీల లోపల కేసీఆర్ మనసులే ఉన్నారని మాట్లాడుతున్నారు. అంటే కేసీఆరే పంపిస్తున్నాడా అన్ని పార్టీలకు అనేది కూడా ఫోకస్ చేయాలి. వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచాలి. ఇక్కడ సీరియస్గా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల పైన బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అజమాయిషీ చెలాయిస్తే ఖచ్చితంగా ఒప్పుకునేది లేదు అంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తెగించి చెప్తున్నటువంటి ముచ్చటను కాంగ్రెస్ అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళుగా ఆ జెండా మోసిర్రు, ఎన్ని ఇబ్బందులైనా 10 ఏళ్ళుగా ఎన్ని కేసుల పాలైనా ఆ జెండా మోసిర్రు, 10 ఏళ్ళుగా ఎన్ని ఒత్తిడులు ఎదుర్కొన్న కాంగ్రెస్ జెండాను మోసిర్రు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలకు విలువనివ్వాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. ఇక వీళ్లకు మళ్ళా పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వాళ్ళకు క్యాబినెట్ లోపల
వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అనేది ఏదైతే ఉన్నదో ఆ ప్రయత్నాన్ని వాళ్ళు ఆల్రెడీ తప్పులు చేసి పార్టీలో జాయిన్ అయ్యి తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళను అభివృద్ధి కోసం వస్తున్నటువంటి కొత్త ఎమ్మెల్యేలు అయితే ఏ ఇబ్బంది ఉండదు కావచ్చు. కానీ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి దాదాపుగా అక్కడ గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి కాట శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఎట్లొస్తాడు ఆయన ఒక కబ్జా కోరును, మేము ఇన్ని రోజులు ఆయన మీద ఫైట్ చేసినాము, అట్లాంటి కబ్జా కోరును ఈ పార్టీలకు ఎందుకు చేర్చుకుంటున్నారు, ఇక్కడ అవసరం ఏమున్నది, సరైన మెజారిటీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ సందర్భం లోపల కబ్జా కోరులను చేర్చుకొని ఇప్పుడు మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్లు బలంగా వినబడతా ఉన్నాయి. వాళ్ళు పార్టీలో చేరుతారు, వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయని చెప్పేసి అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలను నానా ఇబ్బందులు పెట్టిర్రు, జైళ్ళ పాలు చేసిర్రు, కేసుల పాలు చేసిర్రు. వాళ్ళను చేర్చుకుంటే ఈ అధికారంలోకి వచ్చినటువంటి అధికారంలో తీసుకురావడం లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన కృషిని తక్కువ చేసినట్టే అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఎంట్రీ ఉండకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ అధిష్టానం పైన ఉన్నది. కేసీఆర్ చేసినటువంటి తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నారు. మొత్తంగా ఈ జంపింగ్ జపాంగులకు చెక్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. గులాబీ పార్టీ చెందినటువంటి 2-3 నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి లీకులను ఇస్తున్నదా అనేది ఒక ప్రశ్నలు అయితే వినబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ వార్త ఇప్పుడు ఎవరు ఆ ముగ్గురు అని చెప్పేసి కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని కూడా ఆరాధిస్తున్నాడట. కేటీఆర్ పక్కన ఉండేటోళ్ళు 2-3 బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా లీకులు అయితే వచ్చినాయి. మరి ఎవరు వాళ్ళు అనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పటికే పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతూ ఉన్నారు ఒక్కొక్కరుగా. ఇంకొంతమంది కూడా వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీని ఏదైతే రేవంత్ రెడ్డి ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనివ్వనని చెప్పిండో ఆ మాటను నిజం చేసే దిశగా ఆ పార్టీ పతనం కాబోతున్నదా అనేటువంటి సంకేతాలు కూడా వినబడతా ఉన్నాయి. మరి కేసీఆర్ మరి ఈ అంశం పైన ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక